హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, అలాగే వినాయక చవితి రోజు స్వామివారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, అలాగే వినాయక చవితి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా నా ఛానల్ను మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తి వరకు చూడండి. ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి 26 ఆగస్టు 2025 మంగళవారం మధ్యాహ్నం 12:37 నుండి 27 ఆగస్టు 2025 బుధవారం మధ్యాహ్నం 1:58 వరకు ఉంటుంది. మనం పండుగలను సూర్యోదయం ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి 27 ఆగస్టు 2025 బుధవారం రోజున మనము వినాయక చవితి పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. మొదటగా మన పనులకు ఆటంకం కలగకుండా ఆ స్వామివారిని ప్రార్థిస్తాము. సుఖకారకుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించే పవిత్ర దినము ఈ వినాయక చవితి. ఈ రోజున ఇంటింట గణపతి పూజలు మొదలవుతాయి. మట్టి గణపతి విగ్రహాలు, పూల తోరణాలు, దీపాల వెలుగులతో గృహాలు శోభిస్తాయి. గణపతి పూజ అంటే ప్రారంభానికి శుభమని మన పెద్దలు చెబుతారు. వినాయకుడు జ్ఞానానికి, ఐశ్వర్యానికి, విజయానికి సంకేతం. ఈ రోజున ఆయనకు ప్రత్యేకంగా నైవేద్యంగా ఉండ్రాళ్ళు, లడ్డూలు సమర్పిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పూజలో పాల్గొంటారు. వక్రతుండ మహాకాయ అనే మంత్రోచ్చారణతో గణపతి ఆశీర్వాదం పొందుతారు. వినాయకుడు తొలగించే ప్రతి విఘ్నం మన జీవితానికి మార్గదర్శకం. ఈ పండుగ మనలో ఏకత్వం, ఆనందం, అలాగే భక్తిని నింపుతుంది. వినాయక చవితి అంటే కొత్త ఆరంభాలకు ఆహ్వానం. మనం చేసే ప్రతి పని గణపతి ఆశీస్సులతో విజయవంతం అవుతుంది. ఈ వినాయక చవితి మీ జీవితాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నింపాలని ఆ గణనాథుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.